హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే పాతకాలం పద్ధతిలో ఎండ్రోయిలు కోడిగుడ్డు రెసిపీ చేయబోతున్నా. ఈ ఎండ్రోయిలు కోడిగుడ్డు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఒకసారి. ఇలాంటి మంచి టేస్ట్ని ఎందుకు మిస్ అవ్వాలి, డెఫినెట్గా ట్రై చేసేయండి. మరి ప్రాసెస్ కూడా చూసేద్దామా, పదండి. అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఎండు రొయ్యలు అయితే వేసుకోవాలి. మనకు కావాల్సినన్ని అయితే వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసి తీసుకోవాలండి. ఆ తర్వాత ఈ విధంగా తలా తోక సపరేట్ చేసి ఇక్కడ నేను ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నానో అలా క్లీన్ చేసి తీసుకోవాలి. వాటర్లో వేసి ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే ఒక 2-3 సార్లు కడిగి తీసుకోవాలండి. అప్పుడు ఎండు రొయ్యలో ఉన్న డస్ట్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా వేగిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఈ కర్రీలోకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకోండి, టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది. నేను ఇక్కడ 5 లేదా 6 ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే తీసుకున్నానండి. ఉల్లిపాయలు ఆయిల్లో చక్కగా వేగేంత వరకు వేగించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా కలుపుకుంటూ ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత కరివేపాకు వేసుకొని ఆ తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, ఎండు రొయ్యలు కూడా వేసుకొని ఎండు రొయ్యలు స్మెల్ ఏమీ లేకుండా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఎంతసేపు ఫ్రై చేసుకుంటే మనకి ఎండు రొయ్యలు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఈ రెసిపీ క్లియర్గా చూడండి, ఎందుకంటే క్లియర్గా చూస్తేనే మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలి, ఏ టైంలో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అక్కడక్కడ స్కిప్ చేసి చూసి మీకు అంత క్లియర్గా తెలియదు. ఆల్రెడీ రెసిపీ తెలిసిన వాళ్ళకైతే ఓకే, కానీ తెలియని వాళ్ళకైతే కష్టమవుతుంది. కాబట్టి తెలియని వాళ్ళైతే కంప్లీట్గా క్లియర్గా చూడడానికి ట్రై చేయండి. టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి. కారం ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొంచెం స్పైసీగా కర్రీ ఉండాలి అనుకుంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అలానే అప్పటికప్పుడు ఫ్రెష్గా రోట్లో రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకొని ఇప్పుడు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రొయ్యలకి చక్కగా పట్టేలాగా కలుపుకోవాలండి. పాతకాలం పద్ధతిలో రొయ్యలు కోడిగుడ్డు అంటే చాలా ఫేమస్ అనమాట. ఎప్పుడు అలాంటి రెసిపీసే చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడంటే ఏదో రకరకాల రెసిపీస్ అయితే కొత్తగా వచ్చేస్తున్నాయి. కాకపోతే ఈ రెసిపీ ఓల్డ్దైనా కూడా టేస్ట్లో మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఒక చిన్న గ్లాసులో వాటర్ అయితే యాడ్ చేయండి చాలు, అంతకంటే ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనము ఉడికించి తీసుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్స్ని అయితే వేసుకోవాలి. ఎగ్స్ ఇక్కడ నేను ఈ విధంగా సగానికి కట్ చేసుకొని తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే నార్మల్ ఎగ్ కూడా వేసేసుకోవచ్చు, డైరెక్ట్గా కూడా కట్ చేయకుండా వేసేసుకోవచ్చండి. వీడియోలో చూడడానికి బాగుంటుంది, తినే వాళ్ళకి టెంప్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి నేను కట్ చేసి అయితే వేసాను. ఎగ్స్ ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని ఆ తర్వాత కర్రీలోకి లైట్గా డిప్ చేసుకోవాలండి. నెక్స్ట్ మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు అయితే చక్కగా ఉడకనివ్వాలి. ఇలా ఉడకడం వల్ల ఇంకా ఆనియన్ ఏమన్నా ఉడకకుండా ఉన్నా కూడా ఆనియన్ కూడా చక్కగా మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కర్రీ కూడా చిక్కబడుతుంది. మూత పెట్టేసి ఉడికించుకొని ఆ తర్వాత మూత తీసి ఒక్కసారి చెక్ చేద్దాం ఏ విధంగా ఉడికాయి అనేది. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చెక్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, కర్రీ అయితే చాలా యమ్మీగా టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా పాతకాలం పద్ధతిలో కోడిగుడ్డు ఎండు రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూశారు కదా. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. వ్యూస్ చాలా వస్తున్నాయి, లైక్స్ తక్కువ వస్తున్నాయి. సో లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోకి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో వస్తాను. అంతవరకు ఛానల్లో వీడియోస్ అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.